local bites. హలో గైస్, వెల్కమ్ టు TFC మీడియా. ఈరోజు నేను ముందుకు మంచి ఫుడ్తో వచ్చాను. ఇది ఎక్కడో లేదు, అమీర్పేట వెళ్ళే రూట్లో పిల్లర్ నెంబర్ 1072 దగ్గర ఉంది. సో రెస్టారెంట్ పేరు వచ్చేసి మరహేబ్ అరేబియన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, సో ఇందులో అసలు స్పెషల్ ఏంటి అవన్నీ చూసేద్దాం. సో లోపలికి వచ్చేయండి. సో గాయస్, ఇక్కడ లోపల కూడా చూసుకున్నట్లయితే ఎంతో పీస్ఫుల్గా మనకు మంచి ప్రశాంతంగా తినొచ్చు అండ్ చాలా ప్రైవసీ ఉంది. అండ్ పైనకి వెళ్ళి చూస్తే మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ లాగా కూడా ఉంది. సో గైస్, ఈ సెక్షన్ వచ్చేసి మన పెద్దవాళ్ళు వస్తారు కదా, ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళకు కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి కానీ సో ఇట్లా టేబుల్ సిస్టమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఇక్కడ మంచిగా వచ్చి పీస్ఫుల్ అయితే తినొచ్చు. సో నార్మల్గా పబ్లిక్ రివ్యూ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ అన్న, ఇక్కడ మీరు ఏం తిన్నారన్న? మండి తిన్నామన్న, చికెన్ మండి. ఎలా అనిపించింది? బాగుందన్న. అంటే నార్మల్ ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 5కి 5 ఇస్తానన్న. అంటే మీరు రెగ్యులర్గా వస్తారా లేకపోతే ఎలా? రెగ్యులర్గా అంటే మా ఫ్రెండ్ గారు రెగ్యులర్గా వస్తాడు. సో ఇవాళ మేము ఫస్ట్ టైం వచ్చినాము. సో మాకైతే బాగా నచ్చింది. రీజనబుల్ ప్రైస్ ఉందా అన్న? అవునన్న, రీజనబుల్ ప్రైస్. నార్మల్ అంటే మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? బాగుందన్న, ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడైతే క్వాలిటీ కూడా బాగుంది. సో ఒకసారి వచ్చి తింటే బాగుంటుంది. సో వీళ్ళైతే ఇక్కడ తినేసి వెళ్తున్నారు. సో వీళ్ళ రివ్యూ కూడా ఒకసారి తీసుకుందాం. సో అన్న, మీరు ఏం తిన్నారు? నేను చికెన్ మండి తిన్నామన్నా. మీకు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంటుంది. అంటే డైలీ మా కాలేజ్ ఇక్కడ కాబట్టి ఇక్కడ వచ్చిన. అంటే రెగ్యులర్గా వస్తారా? అంటే రెగ్యులర్ అంటే మంత్లీ ఒకసారి అట్లా వస్తాం. వీళ్ళు మా కొలీగ్స్ మా ఆఫీస్లో, అన్న ఇక్కడ తిందాము ఒకసారి విజిట్ చేద్దాం అంటే అన్న. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మీకు ఎలా అనిపించింది? బాగుంటుంది ఇక్కడ. ప్రైస్ ఎలా ఉంది? రీజనబుల్ ప్రైస్ ఉందా లేకపోతే హై ప్రైజెస్? ఏం లేదు, బయట చూస్తే దానికన్నా దీనికి బాగుంటుంది రేటింగ్. 5కి 5 ఇవ్వచ్చు ఇక్కడ రేటింగ్. అంటే ఇప్పుడు మా వాళ్ళు అయితే వచ్చి తినొచ్చు అంటారు ఇక్కడ? తినొచ్చండి. సో అసలు వీళ్ళ దగ్గర అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని మండీస్ ఉన్నాయి అండ్ రెస్టారెంట్స్ ఫుడీస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో చూద్దాం వీళ్ళ దగ్గర ఇంకా అసలు ఏమేమి ఉన్నాయి. సో చూడండి, ఎన్నో రకాల మండీస్ అయితే ఉన్నాయి. మీరు తప్పకుండా అయితే ఒకసారి విజిట్ కావచ్చు. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. సో అన్ననైతే అడుగుదాం. అన్ననే ఓనర్ అంట. సో ఎట్లున్నాయి అసలు వీళ్ళ దగ్గర ఏంటి స్పెషల్ అనేది అడుగుదాం. సో అన్న, చెప్పండి అన్న, అసలు మీ దగ్గర ఏంటి స్పెషల్? మేము అసలు మీ దగ్గర ఎందుకు తినాలి? ఫస్ట్ మా దగ్గర అంటే మరహబ్ అరేబియన్ మంది రెస్టారెంట్లో అమీర్పేటలో ఉంది. ఇది మన దగ్గర అంటే స్పెషల్ అంటే ఫస్ట్ సూప్ ఉంటాను. సూప్ ఎవరంటే అడుగుతా, ఫస్ట్ ఆయన ఒక సూప్ ఇలా అడుగుతా ఎవరంటే. తర్వాత మన దగ్గర వెరైటీస్ ఉంటాయి, చికెన్లో వెరైటీస్ ఉంటాయి. చికెన్లో స్టార్టింగ్ మన దగ్గర ఫ్రై చికెన్ ఉంటా, 1 పీస్ 280 రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంటాను. 2 పర్సన్ అంటే 420, 3 పర్సన్ 630. ఇంకా మన దగ్గర బ్రోస్టెడ్ ఉంటా, ఫహామ్ ఉంటా. ఫహామ్ అంటే బార్బీక్యూ టైప్ ఉంటా. జ్యూసీ ఉంటా, జ్యూసీ అంటే మామూలు గ్రేవీ టైప్ ఉంటా, కాజు పేస్ట్లో చేస్తాం మస్తు. ఇంకా మీకు 65 మంది ఉంటా, పన్నీర్ మంది ఉంటా. ఇంకా మటన్లో వెరైటీస్ ఉంటా, మీకు ఫిష్లో ఉంటా, ప్రాన్స్ ఉంటా, వెజ్ మంచూరియా, వెజ్ పన్నీర్ మంది ఉంటా, స్వీట్స్ ఉంటా మస్తు. కునాఫా బి ఉంటా మా దగ్గర.
మీ దగ్గర మెయిన్లీ స్పెషల్ ఐటమ్ ఏంటన్నా? స్పెషల్ అంటే అన్న ప్లాటర్ ఉంటుంది. ప్లాటర్లో అంటే 6 మెంబర్స్ మస్తు తింటారు. ఇంకా వెరైటీస్ ఉంటుంది, మొత్తం చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ మీకు వస్తాను మస్తు అవుతుంది. ఓకే అన్న, ఇంకేమైనా మీ దగ్గర ఆఫర్స్ ఉన్నాయా? అంటే లైక్ కొన్ని ఫెస్టివల్స్కి ఆఫర్స్ అలా పెడతాం కదా, సో అలా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? మన దగ్గర అంటే ఎవరు గ్రూప్ ఉంటే పెద్ద గ్రూప్ వస్తుంటే మనం ఆయనకు డిస్కౌంట్ ఉంటుంది అన్న, 10% డిస్కౌంట్ ఇస్తాడు. ఎవరంటే ఇప్పుడు 25,000 300 ఇట్లా బిల్ ఉంటే మనం ఆయనకు డిస్కౌంట్ ఇస్తాను అన్న. ఓన్లీ ఇక్కడే ఉందా బ్రాంచ్, ఇంకెక్కడైనా ఉందా మీకు? ఇప్పుడు మనం సర్చింగ్లో ఉంది అన్న, ఇంకా 2-3 బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. గచ్చిబౌలిలో, సికింద్రాబాద్ దగ్గర, ఇంకా మన ఓయూ కాలనీ వగర చూస్తున్నా ఓపెన్ అవుతాయి. ఇంకా ఈ ఇయర్లో అవుతాయి. ఇట్లా అవి ఉంటాయి 3 బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి. సో అన్న, ఇక్కడ ఈ వీడియో చూసి మా వ్యూవర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? ఇస్తాను, నిజంగా ఇస్తాను. ఎందుకు మీ ఫేస్లో వస్తే ఇస్తాను. ఓకే అన్న, ఇంకా మీ దగ్గర మెయిన్లీ స్పెషల్ ఐటమ్స్ ఇంకేమైనా ఉన్నాయా? స్పెషల్స్ అంటే అన్న మన దగ్గర స్టార్టర్స్లో అవి ఉంటాయి మస్తు, 65 ఉంటాయి, లాలీపాప్, ప్రాన్స్, ఫిష్ ఉంటాయి. అంతే అంటే స్పెషల్స్ ఉంటాయి, టేస్టీ ఉంటాయి. మన క్వాలిటీ అంటే మస్తు ఉంటుంది. మనం స్టార్టింగ్లో ఇప్పుడు అంటే క్వాలిటీ మస్తు చేసినాను. సో గైస్, చూసారు కదా, ఇక్కడ ఎన్నో వెరైటీస్ అయితే ఉన్నాయంటే, ఎన్నో మండీస్ ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు, ఆల్రెడీ మీకు మెనూ చూసే ఉంటారు. ఎన్నో రకాలైతే ఉన్నాయి ఇక్కడ. మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ అయితే కాండి. సో మనకైతే సూప్ ఇచ్చారు, ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో గాయస్, మనకైతే మండీ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు మటన్ జ్యూసీ మండీ అంట, అండ్ ఇది చికెన్ రోస్టెడ్ అంట ఫుల్, అండ్ ఇది వచ్చేసి మటన్ రోస్టెడ్ అంట, అండ్ ఇది చికెన్ ఫ్రై అంట, అండ్ ఇది వచ్చేసి మన ఫిష్ ఫ్రై, అండ్ చికెన్ 65, అండ్ ఇది ప్రాన్స్. సో చాలా బాగా అయితే మనకు డెకరేషన్తో చాలా బాగా ఇచ్చారు. సో చాలా బాగుంది. ఒకసారి తిని అయితే నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది అసలు, చాలా అంటే చాలా టేస్టీ ఉంది. అండ్ దీని అంతటికి ఇది ఒకటి ఫ్రీ అంట మనకి. సో ఇది 1/2 లీటర్ థమ్స్ అప్ అయితే మనకు ఫ్రీ ఇచ్చారు. ఐఎమ్ టేస్టింగ్ ఫిష్ అయితే టేస్ట్ చేస్తున్నాను. ఫిష్ అసలు చాలా బాగుంది. అసలు ఇలా ముళ్ళు ఉన్నట్టయితే అసలు లేదు బ్రో. మటన్ చూసారు కదా, మటన్ ఇట్లా అంటేనే డివైడ్ అయిపోతుంది. టేస్ట్ అయితే అసలు సూపర్, వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే. సో నెక్స్ట్ ఫ్రాన్స్ టేస్ట్ చేద్దాం. నేనైతే ఫ్రాన్స్ ఫస్ట్ టైం తినడు. సో ఫ్రాన్స్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. నోట్లో వేస్తేనే ఇట్లా కరిగిపోతుంది. నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి విజిట్ కానీ, తప్పకుండా విజిట్ కానీ, మీకే నచ్చుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఫుడ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.